గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురువుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. పూరి వెళ్ళి పూరిలో రథయాత్రలో బాగా నలిగి మా ముఖం వెలిగి మాకు సంతోషం కలిగి జగన్నాథుడు కాదు బలభద్రుడు అలిగి వెళ్ళిపోయాడమ్మా. తెలుసా? తెలీదు మీకు? బలరాముడు చాలా హెవీ ఉంటారమ్మా. ఆ స్వామి అంటే ఈ గుడి నుంచి గుండీచా అని అక్కడ రీచ్ అవుతారు. ఓ 2 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ టెంపుల్ నుంచి అక్కడికి వెళ్తారు. వెళ్ళాక రథం నుంచి పడిపోయాడు స్వామి. ఓకే. ఎప్పుడు జరగలేదు అలాగా. సరే, కామెంట్లు ఏవో వచ్చినాయి అక్కడ. రత్న భాండాగారం, అవును అవును, రత్న భాండాగారం తీసినందుకు. ఓకే. ఆ విషయంలో ఏమన్నా బాలరాముడు అలిగాడా? అలా అలా వచ్చినాయి. కానీ వాళ్ళు చాలా హెవీగా ఉంటాడు వాళ్ళు. దేవుడు చాలా బలంగా ఉంటాడు. వాళ్ళు వెంటనే మళ్ళీ స్వామిని వెనక్కి తీశారు. కానీ గురువు గారు, నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇలా ఈ మన పూరి రత్న భాండారం కానివ్వండి, అనంత పద్మస్వామి గుడి కానివ్వండి, ఇట్లా కొన్ని చెయ్యకూడదు అంటారు కదా, కొన్ని తీయకూడదు అనేది రూల్ అనేది ఉంది. అసలు అనంత పద్మనాభ స్వామిది ఇంకొక తలుపు తెరిస్తే ఖచ్చితంగా ప్రళయం అని కూడా మనం విన్నాము. ఇన్ని తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తుంటారు? నువ్వు బలేదాను అమ్మా. ఆశ వేరు. దీని పేరు ఆశ అంటారా చెప్పు? దాని ముందు దూయో ఆయో పెట్టాలా? ఇప్పుడు ధనమూలం ఇదం జగత్తు. ఈ ధనం కావాలి. ఎందుకు కావాలి వీళ్ళకి? వీళ్ళు పోనీ ఏ గుడిలోంచి పట్టుకెళ్ళారో ఆ గుడిలో దైవం యొక్క వైభవాన్ని చాటడానికి వాడరు. వీళ్ళ యొక్క వ్యక్తిగతాన్ని వాడేసుకుంటారు ఇన్ ద నేమ్ ఆఫ్ పబ్లిక్. గుళ్ళల్లో ఎవరు పెట్టారమ్మా? భలే కామెంట్ పెట్టారు. గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళడానికి, గుడికి సంబంధించినటువంటి భూములు ఎత్తుకెళ్ళడానికి, బంగారం ఎత్తుకెళ్ళడానికి చూపించే ఇంట్రెస్ట్ ఆక్రమించిన ఒక భూములు కావచ్చు, లేకపోతే చర్చి భూములు కావచ్చు, వాటి మీద ఎందుకు ఉండదు అని కామెంట్ పెట్టి. సో ఇలా ముట్టకూడని ముడితే జరగకూడనే జరుగుతాయి. నాగబంధనం ఉంది కదా. అవును. సో అయితే అక్కడ కోర్టు తీర్పిచ్చింది కదా, నీకు తెలుసు కదమ్మా. మన అనంత పద్మనాభ స్వామి దాని మీద హక్కు అంతా ఆ రాజుగారిది, వారి కుటుంబాలది కదా. వీళ్ళు ₹1 పెట్టరు, ఆ గుడికి సొన్నం కొట్టించరు. డబ్బులు కావాలి. ఎట్లమ్మా? ఇప్పుడు తిరుమల విషయం, తిరుపతిలో ఫ్లైఓవర్ ఉంది తెలుసు, దాని పేరు గరుడ వారధి. వీళ్ళు దానికి ఏదో ఇంకో పేరు శ్రీనివాస్ సేత్ అని పెట్టి, వాట్ ఎవర్ మేబీ. డబ్బులు ఎవరి? గుళ్ళో డబ్బులేనా? ఇప్పుడు పోనీ దాని మీద వెళ్ళే వాళ్ళంతా ఓన్లీ హిందువులు వెళ్తారు ఏంటి? కాదు కదా. రుయా హాస్పిటల్ డబ్బులు ఫండింగ్ ఎవరు? టీటీడీ. స్విమ్స్ టీటీడీ. పద్మావతి టీటీడీ. ఎస్వి యూనివర్సిటీ టీటీడీ. ఇవి కాకుండా ఇంకా ఎన్నో చేస్తుంది. విద్య, వైద్యము, ఇంకా బదిర్లు శ్రవణం అని చెవులు, పిల్లలకి చెవులు వినపడవు, అది కూడా ఉంది. టీటీడీ ఎన్ని మంచి పనులు చేస్తుంది. డబ్బులు ఎక్కడయ్యి? స్వామివారికి ఎందుకు ఇస్తారు? భక్తితో ఇస్తారు. మంచి పనులు జరగాలి, మనం కాదని చెప్పాం. కానీ ఆ స్వామివారి సొమ్ము తింటూ, ఆ స్వామివారి నామం చెప్పడానికి ఏడిస్తే అలాగా, ఆ స్వామివారి సొమ్ము తింటూ స్వామివారి బొట్టు పెట్టుకోవడానికి ఏడిస్తే అలా. మొన్న పిల్లోడు వీడియో పెట్టాడు, వీడియో ఉంది, వెతుకుదాం. అక్కడ స్విమ్స్లో ఓపీ సెక్షన్లో ఎక్కడం, బర్డ్లోనో మొత్తానికి వాళ్ళు ఈ గొర్రె ఫోటోలు పెట్టేసి ప్రార్థన చేసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది ఎవరి ద్వారా ఈ నడపబడుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. అజ్ఞానం కారణం, మూర్ఖత్వం కారణం. ఈ రత్న భాండాగారం కావచ్చు, లేకపోతే అనంత పద్మనాభ స్వామి కావచ్చు, తిరుమల కావచ్చు, అయ్యప్ప స్వామి ఎన్ని డబ్బులు వస్తాయి? ప్రతి సంవత్సరం 100 కోట్లు వస్తాయి. మరి అక్కడికి వెళ్ళి లైవ్లో వీడియో పెట్టారు భక్తులు. పడుకోవడానికి దిక్కు లేదు, అలా 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 పడుకున్నారు. వాళ్ళందరూ ఇల్లు లేనివాళ్ళు కాదే. ఎవరి వల్ల నీకు అన్ని 100 కోట్లు వస్తున్నాయో వాళ్ళని జాగ్రత్తగా పసిబిడ్డలా చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు పశువుల్లో ఎందుకు చూస్తున్నాయి?
ఇప్పుడు మనం ఒరిస్సా వెళ్ళాం, కేరళ వెళ్ళాం, మళ్ళీ కేరళలో అనంత పద్మనాభ స్వామి అయ్యప్ప స్వామి టచ్ చేసాం. ఇప్పుడు మరి బోనాలు జరుగుతున్నాయి, బోనాల శుభాకాంక్షలు ఫ్లెక్సీలు చూసాం ఇప్పుడు కూడా దారిలో. మంచిది. మరి 3,000 కోట్లు ఎవరికి ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు 3,000 కోట్లు ఇచ్చారా? ఎవరికి? ముస్లిమ్స్ కి ఫండింగ్ 3,000 crores అని దేనికి మాకు తెలియక అడుగుతున్నా. 3,000 crores for what in Telangana? According to the News Minute, the Congress-led government in Telangana has allocated 3,000 crore rupees in the state budget 2024-25 for the welfare of minorities. This is the highest ever allocation for minority welfare since Telangana state was created in 2014, but short of 4,000 crore rupees allocation promised by the Congress in assembly elections. 4,000 కోట్లు అంట వాళ్ళు ఇచ్చిన మాట, 3,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 3,000 కోట్లు మైనారిటీ అనే పేరు మీద ఇచ్చారు. మసీదులు ఎన్ని ఉన్నాయి అంటే, నేను ఓన్లీ తెలంగాణ చెప్పట్ల, ఆంధ్ర కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు. సరే వీళ్ళు ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి మాట్లాడదాం. సిన్స్ తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి ఈ 10-11 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి దేవాలయాల నుంచి ఎంత ఆదాయం వచ్చింది, మసీదుల నుంచి చర్చిల నుంచి ఎంత ఆదాయం వచ్చింది కొంచెం చెప్పగలరా? అడుగుతున్నాం, అలిగేషన్ కాదు ఇది, అడుగుతున్నాం. అసలు ఆదాయం ఉండదు కదా గురుగారు. మరి దమ్మిడి ఆదాయం లేని చోటకి నువ్వు పొలోమని వెళ్ళిపోతే మరి గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి అకార్డింగ్ టు కేటీఆర్ మేము 1,200 కోట్లు పెట్టామని చెప్పాడు. దేని మీద? యాదగిరిగుట్ట. ఎన్నాళ్ళైంది? 3 ఏళ్ళు అయిందా? అంటే 1000 రోజులు వేసుకో. ఆయన చెప్పిన మాటలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము 1,200 కోట్లు పెట్టాం, రోజు ₹1,00,00,000 వస్తుంది, ఇది మా ముందు చూపు అన్నాడు. అంటే దేవాలయం, టెంపుల్ ఈజ్ ఏ ఎర్నింగ్ ప్లేస్, అంతే కదండి. ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ అనౌన్స్డ్ బై మినిస్టర్. టెంపుల్ అంటే ఎర్నింగ్ పాయింట్. ఈ 1,200 కోట్లు ఎక్కడ ఫామ్ హౌస్లో అయితే కాదుగా, ఆ గుళ్ళో డబ్బులేగా, ఆ గుడి మీద వచ్చిన డబ్బులే పెట్టారు. సో రోజు ₹1,00,00,000 వస్తుంది. ఈ డబ్బులు ఏం చేస్తున్నారు? ఏ గవర్నమెంట్ అయినా చెప్పండి, మాకు గుళ్ళో డబ్బులు అక్కర్లేదు చెప్పండి. ఎవరైనా కోర్టు వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. సుమోటో అంటారు తెలుసమ్మా, మన వాళ్ళకి జొమాటో టమాటో తప్ప సుమోటో తెలదు. సుమోటో అంటే కోర్టే వాళ్ళంతటా వాళ్ళే బాధ్యత తీసుకుని కేసు కడతారు. అదొక్కటి చేయమని అడుగుతున్నాను. ఏంటంటే ఇది లౌకిక రాజ్యం అని పదం వాడతారా? నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను అందుకని చెప్తున్నా. ఎలా లౌకిక రాజ్యం? అది నా పాయింట్. ఇప్పుడు రేపు వినాయక చవితి వస్తుంది, తర్వాత దసరా వస్తుంది, తర్వాత అయ్యప్పలు, కార్తీక మాసం, ధనుర్మాసం, ఇన్ని వస్తాయి. వీటి గురించి ఎక్కడైనా ఎవరన్నా బడ్జెట్లో ప్రస్తావిస్తున్నారా? నాట్ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్, నేను అందరిని అడుగుతున్నా. అంటే వీళ్ళంతా అసలు ప్రజలు కాదా? ఇప్పుడు ఇఫ్తార్ విందులు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అయ్యప్ప స్వాములకి ఎప్పుడైనా ఒక అరటిపండు ఇచ్చారా? సో ఎవరైనా ఒకళ్ళు బాధ్యత తీసుకుని, ఏ సుప్రీంకోర్టో ఇంకో కోర్టో, ఇది లౌకిక రాజ్యం, ఎవడ పండగ వాడు చేసుకుంటాడు, గవర్నమెంట్కి ఏం పని, ఏర్పాట్లు చేయండి, వేళ్ళు కాళ్ళు పెట్టకండి అని ఒక తీర్పు ఇస్తే బాగుంటుందని నా కోరిక. మన సాక్షాత్తు శ్రీనివాస్ పైన ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఒక అతను సుప్రభాతాన్ని హేళన చేస్తూ అందరూ పబ్లిక్లో డయాస్ పైన చాలా హేళనగా మాట్లాడటం జరిగింది. మీ వరకు వచ్చిందా గురువుగారు అది? అతని ఇంటి పేరు చాలా మంచి పేరు, నాకు చాలా ఇష్టమైన పేరు. అన్నమాచార్యుల వారు
ఓ కీర్తనలో చెప్తారు, మేము ఆ రథం కూడా లాగాం. అతనికి కనీసం అతని ఇంటి పేరు ఎంత విలువైందో తెలుసున్నా ఆ మెల్లో సిలువ వేసుకుని ఉండేవాడు కాదు. అతనికే ఫోన్ చేస్తున్నా. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you are calling is currently ఎవరికి switched చేశాను? off. Please try కదిరి later. కృష్ణ. This number is ఏం పేరు? కదిరి కృష్ణ అనే గొర్రె. గొర్రె కదా మరి, అతనే చెప్పాడు. ఉమ్, అతను గొర్రె కాబట్టి అలా దిగజారిపోయాడు. అతను వీడియో నాకు పెట్టారు జనం, మన వాళ్ళు పెడితే నేను ఆయనకి రిప్లై ఇచ్చా. నమస్కారం అండి కదిరి కృష్ణ గారు, నేను రాధమానదాస్ని. మీరు వెంకటేశ్వర సుప్రభాతం మీద ఏదో వాగారు, అది సోషల్ మీడియాలో వచ్చింది. మీరు అలా వాగడం వెనకాల మీ ఉద్దేశం చెప్పగలరు? అంటే ఇలాగే బొగడా బైబిల్ మీద, ఖురాన్ మీద కూడా మీరు వాగగలరా? అంటే మీరు నాస్తికులు అయితే, మీరు జై భీమ్ చెప్పుకునే గొర్రెలు అని అర్థమవుతుంది. అయినప్పటికీ వివరం మీరు ఇస్తే పబ్లిక్కి తెలుస్తుంది సార్, అందుకని అని పెట్టాను. పెడితే ఆయన ఇది పబ్లిక్కి పెట్టింది వీడియో పెట్టారు. మిత్రులందరికీ నమస్కారం. అవును, ఇది రిలీజ్ చేసింది. ఇప్పుడు విషయం ఏంటంటే, ముస్లింలు 5 సార్లు నమాజ్ చేస్తారండి, అది వాళ్ళ విధానం. మాకేంటి? చర్చిలో నెత్తిన గొడ్డేసుకుని ఏడుస్తూ కన్నీరు ప్రార్థన చేస్తారు, అది వాళ్ళది, మనకేంటి? సేమ్ కదా, అతను థింక్ చేయాలి. సేమ్ కదా, అతను థింక్ చేయాలి. వీడు లేవమంటే లేస్తాడు, వీడు పడుకోమంటే పడుకుంటాడు. అతనికి ఏం పని? హూ ఇస్ హీ? కృష్ణ అనే హిందూ పేరు లేకుండా బతకలేడుగా. ఉమ్, ఇలాంటి ఏమంటాడు తెలుసా, మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ అందుకని పేరు పెట్టాడు. ఇప్పుడు మీ నాన్న పేరు చెప్పు చూద్దాం, సర్టిఫికెట్లో నువ్వేంటో చెప్పు చూద్దాం. ఇప్పుడు లాస్ట్ టైం మీతోనూ ఇంకో ఇంటర్వ్యూలో చెప్పా, ఇప్పుడు హిందువులు క్వశ్చన్ చేశాడు రాహుల్ గాంధీ, హిందువుల్ని బ్లేమ్ చేశాడు. అతనే జాతి, అతనికో జాతి ఉండాలిగా. మేము శంకరుణ్ణి ఆరాధించే జాతి, మరి అతను కంకర్రాళ్ళు వచ్చుకుని అందరినీ కొట్టే వాళ్ళ జాతి. ఇతను ఎవరు? దేశద్రోహం కదా, సమాజం పాడు చేయడం కదా. వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్ లాభం పొందుతుంది. ఇప్పుడు టీటీడీ యొక్క హాస్పిటల్లో ఓన్లీ హిందువులకే వైద్యం చేస్తున్నారు ఏంటి? లేదు. కాబట్టి తిరుపతి బాగుంటే, తిరుమల బాగుంటే 10 మందికి మేలు జరుగుతుంది. చర్చ్ బాగుంటే ఎవరికి మేలు చెప్పండి? పోనీ బెనిఫిట్ ఫ్రమ్ ద టెంపుల్, బెనిఫిట్ ఫ్రమ్ ద చర్చ్, బెనిఫిట్ ఫ్రమ్ ద మసీద్. ఓసారి కొట్టి చూడండి, పోనీ వెళ్ళి చూద్దాం. పోనీ ఈ ప్రపంచానికి, ఈ సొసైటీకి గుడి, మసీదు, చర్చి దేని నుంచి బెనిఫిట్ ఎక్కువ ఉంది? మనం ఎక్కడ బెనిఫిట్ ఉంటే దానికి దండం పెడదాం. మన ఒక్కనే చేస్తున్నాం కాదు, వాళ్ళు చేస్తే వాళ్ళకి దండం. ఇప్పుడు క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది వేలూరు, అది క్రిస్టియన్ హాస్పిటలే, కానీ ఎవరికైనా సమస్య వస్తే చిత్తూరు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వెళ్తారు. వీ అప్రిషియేట్, దట్స్ ఇట్. కానీ అసలు ఇతను చదువుకున్నాడు, ఇతనేమో కొత్త గొర్రె ఏం కాదు, ఇతను కొత్త గొర్రె ఏం కాదు. పోనీ ఎవడో కొత్త గొర్రె పైత్యం ఎక్కి వాగాడంటే ఒక అందం. ఇందాక మీరు చూశారుగా, మీకు ఒక మెసేజ్ చూపించాను కదమ్మా మెసెంజర్లో. అవును, సంస్కారం అంటే అసలు ఎంత గ్రేట్ అండి అసలు. అసలు ఫేస్బుక్ మెసెంజర్లో ఆ మనిషి నమస్కారం అండి అంటే అతను రిప్లై, అందులో కనపడదేమో కదా ఇంత దూరం, ఇందులో ఉంది నమస్తే సార్ అని పెట్టా. అది గోదారత్నం, ఏలూరు. గోదావరి అంటే మర్యాద. ఏమిచ్చాడు మన రిప్లై? ఎవడురా నువ్వు? నమస్కారం అండి అంటే ఎవడరా నువ్వేంటండి? అది ఏం చేయాలి? ఏం చేయాలి? సరే మనం రిప్లై ఇచ్చాం, నమస్కారం రెడ్డి గారు, మీరు అలా మాట్లాడడానికి కారణం మాకు తెలియదు, మీరు ఫేక్ రెడ్డి కాదని అనుకుంటున్నాను. నమస్కారం పెట్టిన వాడికి అలాంటి రిప్లై ఇచ్చే
అంటే మీ సంస్కారం లేదని అర్థం. మీరు అలా మాట్లాడినా నేను ఇలా మాట్లాడుతున్నా అంటే మాకు సంస్కారం ఉందని అర్థం. మీకు ఏమాత్రం సంస్కారం ఉన్నా చక్కగా ఫోన్ చేసి మాట్లాడండి. నెంబర్ ఇచ్చాను. ఇంకా అప్ టు హిమ్. సో ఇది కూడా కదిరి కృష్ణ గారి విషయం కూడా అంతే. నేను ఇప్పుడు కదిరి కృష్ణ గారు అంటే కొంతమంది కోపం వచ్చేచ్చు, వాడేంటి అనే. అతను మనవాడే. ఏమండి ఆ మాటకు వస్తే మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు ఈ భూమి మీద? అందరూ అమ్మపాలు దాగిన వాళ్ళేగా. ఏమన్నా రత్నం దగ్గరేటి? ఏదో పుస్తకం వాడి మస్తకాన్ని పాడు చేస్తే అలా పాడైపోతాడు. ఇంజనీరింగ్ చదివినోడు ఏం చేయాలమ్మా మామూలుగా? బిల్డింగ్లు కట్టాలి. మరి ఇంజనీరింగ్ చదివినటువంటి బిల్లాడిని ఏం చేశాడు? కూల్చాడు. అదేంటిది? ఏదో పుస్తకం మస్తకం పాడైతే అలా చేస్తారు. కాబట్టి ఎవరో చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ నేనేమంటానంటే ఈ కదిరి కృష్ణ గారికి నేను ఈ బైబిల్లో ఉండేటువంటి కొన్ని పాయింట్స్ పంపించా. ఆయన ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి మనం ఏం చేయలేము. అలాగే ఖురాన్లో కొన్ని పాయింట్లు ఉంటాయి చక్కగా. ఇప్పుడు సుప్రభాతాన్ని కామెడీ చేశారు కదా, ఆ కామెడీ బైబిల్ ఖురాన్ మీద కూడా ఆయన చెయ్యాలి. చేసి అతని యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి. వీళ్ళంటే లైవ్లో తీసుకుందామంటే మరి వారు పాపం స్విచ్ ఆఫ్. నిన్న కూడా చేశాం, ఏం చేయగలం? కాబట్టి అది కదిరి కృష్ణ గారికి నేను పబ్లిక్గా విన్నపం చేస్తున్నాను. మీకు బైబిల్ ఎక్కింది, నో డౌటు. ఆ పనికిమాలిని ఎక్కితే ఎవడైనా అలా దిగజారుతాడు, అనుమానం లేదు. కలుపుకుని వెళ్ళాలండి. విడగొట్టడం, చెరగొట్టడం ఈ కాన్సెప్ట్తోనేనా జీవితాలు? సంగచ్చధ్వం సంవదధ్వం, ఇది వేదం చెప్తుంది. కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం. తప్పుంటే అడుగుదాం, కానీ చెరగొట్టేయడం. ఇప్పుడు వెంకటేశ్వర టాపిక్ నీకెందుకు? నువ్వు గొర్రె కదా. ఇప్పుడు పొద్దున్న మీకు ఇంకో మెసేజ్ చూపించాను, కొంచెం చాలా హెవీ హార్ష్ మాట్లాడాల్సి వచ్చింది. పేరేంటి? సురేష్. ఏం మాట్లాడాడు? నేను ఇచ్చిన రిప్లై చదివితే చచ్చిపోతారు, వింటే చస్తారు. మరి మా తల్లిదండ్రుల గురించి మాట్లాడితే రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. అతని పేరు సురేష్. ఏం పేరండి? సురేష్. అంటే ఎవరండి? ఎవరండి అతను? కొంచెం మరి నా భాషలో చెప్తే మనకు పుట్టినాడు నేను. ఏం మాట్లాడుతున్నాడు? ఎవడికో పుట్టావో చెప్పుకోలేక, సిగ్గు శరం లేక, ఏ ధర్మమో చెప్పుకోలేక, ధర్మం అంటే ఏంటో చెప్పుకోలేక ఇలా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా చెప్పా. సార్, నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. ఇంకా చచ్చిపోతారు. ముందే చెప్పాను. వాళ్ళ అమ్మ నాన్న పేరు ఉంటుందా? అది చూశాడు, టిక్కుబడింది. మరి ఫోన్ ఎందుకు చేయడు? చెప్తే వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు చెప్పాలి. చెప్తే ఏమవుద్ది? ఎక్కడ వాళ్ళకే పుట్టాడని ఒప్పుకోవాల్సి వద్ది. నేనేమంటా అంటే నువ్వు మతం మార్చచ్చు, కానీ గతం ఎలా మారుద్ది? అందుకని బీ ప్రాక్టికల్. దేవుణ్ణి మారుస్తావో, మతం మారుస్తావో, నీ విధానం మారుస్తావో మార్చు. కానీ నువ్వు వై యు ఆర్ చీటింగ్ పబ్లిక్? వాడు ప్రవీణ్, బెల్లంపల్లి ప్రవీణ్, సూపర్ టాప్ మోస్ట్ కమెడియన్. నిలబడి ఉన్న చిన్న పాపని, నిలబడి ఉన్నటువంటి చిన్ని బాబుని నీకు పరిగెత్తాలని ఉందా అంటాడు. నువ్వు నడవలేకపోతున్నావా? అవును, నడవలేను. నిన్ను పరిగెట్టిస్తా షారబా అని. ఇప్పుడు నడవలేనోడు నిలబడతాడా? ఆ పిల్లోని పరిగెట్టిచ్చేస్తాడు. అంటే ఏంటి? ఈనేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్. ఇప్పుడు ఈ డాక్టర్లంతా దేనికి నాకు ఇన్ ద నేమ్ ఆఫ్ అని అరుస్తాడు. ఆ రాళ్ళు పడిపోయినాయి. ఏంటిది? కిడ్నీలో రాళ్ళు ఈడే తీసేస్తాడు. మోకాలు, నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా లాస్ట్ టైము. అతను ఎవరో అంత పొడుగున్నాడు. మా తూర్పుగోదావరి అండి. 2 అంతస్తుల నుంచి కింద పడిపోయాను. పడిపోగానే పక్క టెంపులు పట్మని ఇరిగిపోయినాయి. ఎలాగ ఇరిగిపోయినాయి? పట్మని ఇరిగిపోయినాయి. వెంటనే బ్రహ్మానందం ఫేస్, అరేహా. పట్మని ఇరిగిపోతే వీడు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు శరభ అని దాన్ని ఏదో చేసేసి ఇప్పుడు నీ పరిగెట్టాముందా? పరిగెట్టాముంది అనగానే ఇలా పరిగెడతాడు. ఆయనకాల సాంగ్ బాగుంటుంది. ఏంటిది? చెరుకు తోటలో చేతడి బియ్యం దువ్విచ్చి ఏంటమ్మా?
టచ్ అంటే కింద పడిపోతారు. ఇప్పుడు కింద పడిపోయిన డైరెక్ట్గా పడచ్చుగా, మళ్ళీ వెనకాల వాళ్ళు పట్టుకోవడం ఎందుకు? పవర్ లేదా ఆడికి? కింద పడిపోతే బతికే పవర్ లేదా? ఈ టచ్ ఏంటి, ఈ పిచ్చి ఏంటి, ఈ ఇచ్చేంటి, ఈ దరిద్రం ఏంటి? ఇన్ ద నేమ్ ఆఫ్ బైబిల్. మనకి భగవద్గీతలో 4 ఖచ్చితంగా ఎవరికి తప్పవు అని చెప్పాడు. ఎవరికైనా కామన్. ఏంటవి? జన్మ, మృత్యు, జర, వ్యాధి. అంటే ఏంటి? పుట్టడం, చావడం, ముసలితనం, రోగం. ఓకే. ఈ 4 కామనం. నువ్వెవడైనా ఓకే. నువ్వెవరైనా సరే పుట్టావు అంటే చస్తావు. మధ్యలో రోగం తప్పదు, ముసలితనం తప్పదు. అది కామన్ ఫర్ ఆల్. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్సో, ఇన్ ద నేమ్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి, ఇన్ ద నేమ్ ఆఫ్ కృష్ణాయో నీ ముసలితనం పోదు, నీ మోకాలు నొప్పి పోదు. శరీరం అంటే రోగం వస్తుంది. పోపే కుర్చీలో కూర్చుంటే నువ్వు సోపేస్తావేడిరా జనాలకే. పోపు అంటే పెద్ద పాపి, అందుకంటే పెద్ద. ఆయనే పాపం కదలలేక వీలు చైర్లో ఉంటే టాచ్ అనే మోకాలు నొప్పులు పోతాయి, నడువులు. నిద్రపోయిన హైదరాబాదు గొర్రె ఫోను ఎత్తలేదు. మన చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర రంగరాజన్ స్వామి గారు ఫైట్ చేస్తున్నారు. అమ్మా, మసీదుకి స్థలం కేటాయించారు అని. ఈ విషయం మీ వరకు వచ్చిందా? వచ్చింది. వారితో ఇందాక కూడా మాట్లాడాం. ఓకే. న్యూస్ 4-5 రోజుల నుంచి చూస్తున్నాం, కానీ విషయం ఇవ్వాలి. ఎవరో బిల్డర్ కక్కుర్తి పడడం వల్ల విషయం అలా డైల్యూట్ అయ్యి అలా వెళ్ళింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే, అంతకుముందు వారు చెప్పారు, దానికి జీవో ఇవ్వబడింది వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు. దివ్యక్షేత్రం అంటే ఆ టెంపుల్కి చుట్టుపక్కల దగ్గరలో ఇంకోటి ఏ కట్టడం ఉండకూడదు. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్తాను, చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే, ఈయనేదో భగవద్గీత, భాగవతం, రాముడో కృష్ణుడో చెప్పుకోకుండా ఈయనకి బైబిల్ గొడవ ఎందుకు, ఈయనకి మసీదు గొడవ ఎందుకు, ఈయనకి ముస్లిం గొడవ ఎందుకు, వాళ్ళ మీద పడి ఎడుతాడు, ఏదో ఇలా మాట్లాడతారు కదా. మీరు ఎప్పుడైనా గమనించండి, నా టార్గెట్ అసలు ముస్లిమ్స్ కాదు. ఓపెన్గా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తా. నా టార్గెట్ క్రిస్టియన్స్ కూడా కాదు. నా టార్గెట్ దొంగ హిందువులు, బొందుగాలు కేసీఆర్ భాషలో బొందుగాలు. ఇప్పుడు ఈ రంగరాజన్ గారు ఎప్పుడో ఒక ముస్లిము రైతుకి కోడిదూడని గిఫ్ట్గా ఇచ్చారు. సో ఒక అతను ఎవరో పోస్ట్ పెట్టాడండి, అప్పుడెప్పుడు ఆయన కోడిదూడని ఇచ్చారు, కృతజ్ఞతగా ఇప్పుడు ముస్లిమ్స్ అంతా అక్కడ మసీదు కోసం వచ్చారు అని బలి పెట్టాడు. అది ఎవరు పెట్టారో, వైజాగ్ వాళ్ళు ఎవరో. మానవత్వమే ముఖ్యం అనుకున్న రంగరాజన్ గారు, కానీ రంగరాజన్ గారికి సపోర్ట్గా ఒక ముస్లిం రాలేదు. ఇది జోకు. అర్థమైందా? నేనేమంటా అంటే, వాళ్ళు అలా ఉండటం కరెక్టు, వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు ఇన్ని చూసి నువ్వు మారట్లేదు. పాకిస్తాన్లో రాముల వారి గుడి చికెన్ షాపు కొట్టు చూడు ఉంది, చికెన్ షాపు. అక్కడ కోళ్ళు పెట్టి ఇంకా దేవుడే ఉండరు కదా, ఇంకా అన్ని నాశనం చేసేస్తున్నారు కదా. సో కాబట్టి ఈ భూమి మీద మారవలసిన వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే. ఆలోచించే తీరు మారవలసింది హిందువులు మాత్రమే. ఒక ముస్లింకి పట్టుకెళ్ళి, ఇదిగో మా అమ్మవారి గుళ్ళో ఈ మాంసం జట్కా పద్ధతిలో నైవేద్యం పెట్టాము అని పెట్టండి, రిప్లై ఏంటంటారు? స్వీకరిస్తారా అని అంటే అట్లా రిజెక్ట్ చేస్తారు. సిరాజ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్పాడు ముస్లింలు ఖచ్చితంగా అలాల్ చేసిందే తినాలని. అప్రిషియేట్, వెరీ గుడ్, వాళ్ళు ఫాలో అవుతున్నారు. నీకెందుకు అంటున్నా అంటే వాళ్ళకి ముస్లింలకి స్వాభిమానం ఉంది అని కనబడుతుందిగా. నీకు లేదా? నీకు వద్దా? నీకు సిగ్గు శరం, నీకు స్వాభిమానం ఉండక్కర్లేదా? వాళ్ళు ఉమ్ముతారో లేకపోతే ఇంకోటో అది వాళ్ళ సిస్టం. నీకేంటి? నీకెందుకు? నీకేం పని? మొన్న సోను సూద్ మీరు మర్చిపోయారు, ఏదో మర్చిపోయాను అనుకున్నా. వెరీ గుడ్ అమ్మా.
కారులో అడిగారు, మర్చిపోయారు. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. నిన్న వీడియో వచ్చింది, అద్భుతం అసలు. అది ఎక్కడ ఉందో సంసారంలో. ఒక అతను ముఖానికి ఫేషియల్ ఏదో రాస్తున్నారు. రాస్తూ పైన కామెంట్, సోను సూద్ కా బార్బర్ మిల్ గయా. వెలిగిందా వెలగలేదా అమ్మ? వెలిగిందా హిందీలో? సోను సూద్ యొక్క బార్బర్ గారు దొరికారు. అతను ఎవరికో ముఖానికి ఏదో రాస్తూ అని రాస్తున్నాడు 2-3 సార్లు. నేనే ఉంటా అంటే అలా ఆ ఉమ్మడం కుమ్మడం, లేకపోతే వాళ్ళ మతం కోసం ముందుకు రావడం, వాళ్ళకున్న గ్రేట్ క్వాలిటీస్ వాళ్ళకి సంబంధించింది. నీకెందుకు అంటున్నా? నీకు విధానం ఏం లేదా? ప్రపంచానికి బట్ట లేనప్పుడు మనం ఇక్కడ పట్టు చీరలు కట్టుకున్నాం. నిర్మాణం అన్న ఆర్కిటెక్చర్ అది మనకు సంబంధించిన విషయం. ఇస్లాంలో క్రైస్తవుల ఆర్కిటెక్చర్ ఏముంది కదా? గ్రేట్ కట్టడం. ఉదా పేసా టవరా వేసా టవరా ఏముంటుంది? ఓకే, ఈ పేసా టవర్ ఉంగిపోయింది. దాని వయసు కంటే ముందుది బృహదీశ్వర ఆలయం, చాలా పెద్దది, అలాగే ఉంది. మరి ఎవరిది గొప్ప ఆర్కిటెక్చర్? ఊరికి ఒక శాంపిల్ చెప్పా. మీరు కాంచీపురం వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళండి. వెళ్ళారా? వెళ్ళండి. అంటే ఇక ఎన్నైనా చెప్పచ్చు. ఉలగనంద పెరుమాలని వామనుడు త్రివిక్రముడు అవుతాడు. అలా అదే ఆ భూమిని ఆకాశాన్ని కొలుస్తారు కదా, ఎంత పెద్ద విగ్రహం. అలా కూర్చుని ఉంటాడు పాండవనాథ పెరుమాలని. చలయసి విక్రమనే బలిమద్భుత వామన పదనక నీర జనిత జన పావన కేశవదూత వామన రూప జయ జగదీశ హరే. కేశవదూత వామన రూప జయ జగదీశ హరే. ప్రళయాప యోధి జలే దుతవానసి వేదం వీతవహిత చరిత్రమకేదం కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. అసలు అద్భుతమైనటువంటి ఆలయాలు, అద్భుతమైన మూర్తులు. మనం హై హిల్స్ గురించి గొప్పగా మాట్లాడతారా? ఇది ఏదో మొన్న ఇన్వెన్షన్ కాదు. కర్ణాటకలో హలిబేడు అని ఒక ప్లేస్ ఉంది. బేలూరు హలిబేడు. ఆ శిల్పకళ చూడొచ్చు చెన్నకేశ్వర స్వామి గుడిలో. అలా చాలా ఉన్నాయి, చాలా ఈ ఆర్కిటెక్చర్ విషయంలో చాలా. అంతెందుకు ఖజురహో అంటారు కదా, అవును, అదేంటి కొండని తొలిచి కట్టిన గుడి. కాబట్టి మనకి నేర్పడం అనే ప్రక్రియ వాళ్ళు తీసుకోకూడదు. గురుగారు, సోను సూద్ గారు ట్విట్టర్లో తన ఎక్స్ హ్యాండిల్లో సాక్షాత్తు రాముల వారే శబరి ఎంగిల్ తీసుకున్నారు, అట్లాంటిది ముస్లిమ్స్ ఎంగిల్ తీసుకోవటంలో తప్పేంటి అని ఒక వీడియోని ఉదహరించి రాయటం జరిగింది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? తెలుసు కదమ్మా, పైత్యం అనే పదం ఉంది. పైత్యం ఎక్కినప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ ఒక్క విషయంలో మనం సోను సూద్ని అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే, ఇంతవరకు మాలాంటి వాళ్ళు గొంతు చించుకుని చెబుతుంటే ఇదంతా నిజమేనా అని అనుకునే వాళ్ళకి ఒక ఆథరైజ్డ్ స్టాంపులుగా సోను సూద్ మాటలు ఏంటవి? ఉమ్మేయడం అనే విషయం కన్ఫర్మేషన్ అయిందిగా. ఇప్పుడు ఇన్ని రోజులు ఉమ్ము అనేది డౌట్గా ఉండే ఎవరికైనా, రైట్ వాళ్ళు ఉమ్మేస్తారో అనే విషయం కన్ఫర్మేషన్ వచ్చిందిగా. ఆ విషయంలో మనం అతన్ని అప్రిషియేట్ చేయాలి. అతను వాళ్ళది ఉమ్మేసుకుంటాడా, అది వేసుకుంటాడా, ఇది వేసుకుంటాడా, అతని ఇష్టం, అది అతని ఇష్టం. అయితే రామాయణంలో శబరి చాలా గ్రేట్ క్యారెక్టర్. సో రోజు స్నానం చేసి తెల్లవారుజామునే, మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఇంత డిఫరెన్స్ ఉంది
అది సోను సూద్కి కూడా తర్వాత హిందీలోనో ఇంగ్లీష్లోనో ట్రాన్స్లేట్ చేసి వీడియో పెట్టండి. ఆవిడ ఒక ఎస్టీ, శబరి ఒక ఎస్టీ, 10 ఏళ్ళ వయసులో పెళ్లి చేసేసారు. చేసేస్తే ఈ పెళ్ళి కొడుకు ఆవిడ ముఖం చూసేయాలని ఆత్రంగా ఉన్నాడు. పెళ్లి చేసి అది పూలవి కట్టి పెళ్లి చేశారు. ఈ అమ్మాయి ముఖం చూడాలని అతను ఈ అడవి మధ్యలో నడుచుకుంటూ ఇంకో గుడానికి వెళ్తున్నారు. ఇతను వెన్నెల వెలుగులో ఆ ముఖం చూసి చిచ్చి ఇది బాగోలేదు, నాకు అక్కర్లేదు అని ఆ అమ్మాయిని నట్టనడి అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏడుస్తూ కూర్చుంది. మాతంగ మహర్షి వచ్చారు. ఏ అమ్మ అంటే ఎటు పోవాలో తెలియస్తారు, వాడు ఒగ్గేసిపోయాడు, మా నాయన ఎటువైపు పోవాలో తెలియదు, పర్లేదు తల్లి, ఇదేమన ఆశ్రమము ఇచట నీవు వసింపవచ్చును అని ఆశ్రమానికి తీసుకెళ్ళారు. కానీ ఈ అమ్మాయి ఏమో నల్లగా ఉంటుంది, అందవికారంగా ఉంటుంది. వాళ్ళు ఎవరన్నా తనను చూసి ఇబ్బంది పడతారని బాగా తెల్లవారుజాము లేచిపోయి వీళ్ళందరూ కూర్చుని తపస్సు చేసుకునే ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ పేడతో అలికేసి ఆశ్రమం అంతా శుభ్రంగా చేసేసి వాళ్ళు లేచే టైంకి ఇవన్నీ చేసేది. ఆయన పెద్దవాడయ్యాడు. అమ్మ నేను వెళ్తున్నానురా తల్లి, నీ కోసం రామలక్ష్మణులు వస్తారు, వాళ్ళ దర్శనం చేసుకుని నువ్వు వచ్చేయి అని చెప్పారు. ఎక్కడికి వచ్చేయాలి? గురువులు పొందినటువంటిది ఏదైతే ఉందో అక్కడికి, ఆ లోకానికి. అలాగే స్వామి అలా ఓ 10-12 ఏళ్ల పిల్ల వృద్ధురాలిపోయి ముగ్గుబొట్ట అయిపోయింది. రాములు వస్తారు, ఎప్పుడు వస్తారు, డేటు, లొకేషన్ ఏం లేవు. వెయిట్ చేసింది అంతే. రోజు పూలు కోయడం, రోజు పండ్లు కోయడం, రోజు దారంతా అలంకారం చేయడం. చిన్న ఆకు శబ్దం అయితే అమ్మ రాముడు వచ్చాడేమో అనుకోవడం. అంటే పూర్తి రామ చైతన్యం. అలా వెయిట్ చేసింది. చివరి రామచంద్రమూర్తి వచ్చారు. రాముడు ఇంకో ఎస్టీ దగ్గర ఉన్నాడు. ఎవరతను? గుహుడు. ఓకే, నేను క్షత్రియుడిని, వాళ్ళు ఎస్టీలు. అది రాముడికి ఏం లేదు. రాముడు మరి రాజుగారు అబ్బాయి ఎంతైనా కొంచెం రిజర్వ్గా ఉంటారు కదా. పండ్లు అవి తెచ్చాడు, కానీ గూడు తెస్తే తినలేదు. ఊరికే రెస్ట్, ఏదో గడ్డితో పరుపు చేస్తే సీతమ్మ తల్లి ఆయన పడుకున్నారు అంతే. పొద్దున్న లేచి పడవెక్కి వెళ్ళిపోయాడు. కానీ రాముల వారికి ఎంత ప్రేమ అంటే గుహుడు అంటే ఒక్క నైట్ స్టే చేశారు. పొద్దున్న అటువైపు దింపేశాడు అంతేగా, డ్రాప్ చేశాడు. ఇక్కడ అది గుర్తుపెట్టుకుని ఫస్ట్ డే, అది గుర్తుపెట్టుకోండి, అయోధ్య నుంచి వచ్చిన ఫస్ట్ డే పడుకున్నాడు, లేచాడు, ఆ పడవ ఎక్కారు, ఆ పక్క గంగ ఒడ్డుగా అవతల పక్క వెళ్ళిపోయారు. ఇది గుర్తుపెట్టుకుని 13 సంవత్సరాల 364 రోజున ఇక్కడ ఆపండి ఒకసారి ఫ్లైట్ అని కిందకి దించి పుష్పవిమానం అతన్ని ఎక్కించుకుని వచ్చాడు. అది రాముడు. హనుమంతుడు చెప్పాడు, ఆత్మసఖ, అతను నాకు ఆత్మబంధు, అంత మిత్రుడు అని చెప్పారు. రామాయణంలో రాముడికి 3 మిత్రులు. 1 ఈ గుహుడు, 2 సుగ్రీవుడు, 3 తన జాతే కాని రాక్షసుడు ఎవరు? విభీషణుడు. అంటే స్నేహం చేయడానికి జాతి వర్గం వాటితో ఆ తేడాలు ఏం లేవు, గుణమే కారణం. అటువంటి తపస్సు చేసిన శబరి అక్కడ అసలు స్నానం చేయకుండా ఉత్సవము పోసేసి ఫుడ్ని నాశనం చేసేసి మనం ఎన్ని వీడియోలు చూసాం. ఆ మురుగునీటిలో పండ్లు కడిగి, మురుగునీటిలో కూరగాయలు కడిగి అవన్నీ అమ్మేస్తున్నారు. కాబట్టి నా కోరిక ఏంటంటే లైవ్లో మురికి నీటిలో కడిగినటువంటి పండ్లు, మురికి నీటిలో కలిగినటువంటి 1-2 పోసినటువంటివి అతనికి వంట చేసి పెట్టాలి. అతన్నే తీసుకెళ్ళి ఎవరికి? సోను సూద్కి. ఇదే శబరి ఫలము, ఇందులో వేశారు వారి మలము, తింటే సోను సూదుకు బలము, అప్పుడిప్పవయ్య నీ గలము.
ఇప్పుడు ఉమ్ము తింటే మంచిది అని అన్నాడు ఇంకో తిన్నాయన, అది తాగితే మంచిది తాగునాయన అంటాం. నీకు రామాయణం ఎందుకు నీకు మధ్యలో కదా? ఇంకా వాళ్ళ పుస్తకాల్లోంచి ఏమైనా పోల్చచ్చుగా కదా? ఇవన్నీ పర్వట్టెడు గొర్రెలే. అయితే గురువు గారు, ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, మీరు చేసే ధర్మ పోరాటం కావచ్చు, లేకపోతే మీరు చేసే ఫైట్కి సంబంధించి కావచ్చు, ముస్లింలో లేకపోతే క్రైస్తవులో క్రిస్టియన్సో వీళ్ళు వేలెత్తి చూయించటం కన్నా హిందువుల్లోనే అగైనిస్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకెందుకు? మీరే అంటే వాళ్ళు ధర్మ పోరాటం చేయకపోగా చేసే వాళ్ళని మళ్ళీ వేలు పెట్టడం, వేలెత్తి చూయించటం, వీళ్ళని ఎలా చూడాలి అసలు? ఏం చూసేది ఉంది తల్లి, 2 కారణాలు చెప్పనా. ఒకటి భయం. ఏమిటి భయం అంటే, మీకు ఉదాహరణ ఇస్తే పట్టుకుంటారు. రైల్లో వెళ్తుంటే కుర్రవాడు ఓ 30 లోపు ఉంటా, అతనికి ఏదో పుస్తకం ఇచ్చాను, పుస్తకం ఇచ్చి చూడు నాన్న అని అలా చరిత్ర అది చెబుతూ, మన దేశం ఎంత పెద్దది, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది, ఒక్క హిందువు లేడు అక్కడ, పాకిస్తాన్ తెలుసు కదా, ఉచ్చలదొడ్లు అయిపోయినాయి దేవాలయాలు, బంగ్లాదేశ్ నీకు తెలుసు. మొన్న కూడా అతను ఎవరో ఏదో చదవడానికి అక్కడ యూనివర్సిటీకి వెళ్తే లోకేష్కి ట్విట్టర్లో ఏదో పెట్టాడు, మరి అబ్బాయి సేవ్ అయ్యాడో లేదో తెలీదు. సో బంగ్లాదేశ్లో పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్ అది. మనం మేలుకోపోతే భవిష్యత్తు అక్కడ ఏది జరిగిందో ఇక్కడ జరుగుద్ది అని చెప్తుంటే వీడు, సార్ రైల్లో ఎవరైనా వింటారేమో సార్ అంటే, ఇప్పుడు పాకిస్తాన్ వాడు వచ్చేసి వినేసి ఈ నేసేస్తాడు, అది పరిస్థితి. అదమ్మా అది అర్థమైందా? కాబట్టి ఈ పిరికి బ్యాచ్ మనం వ్యతిరేకిస్తారు. వాడు ఏమంటాడు తెలుసా, ఏంటి అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల్ని ఈ రాధామోహన్ దాస్ చెరగొడుతున్నాడు. అన్నదమ్ముల కొంచెం వివరించండి, ఎలాగ అన్నదమ్ములు? ప్రాక్టికల్గా ఉద్యమం చూడండి, ప్రాక్టికల్. ఒకసారి ఈ ఉమ్ము వేసే విధానం ఏదైతే ఉందో ముస్లింలు అందరూ యాక్సెప్ట్ చేస్తారా అడగండి. అందులో షియాలు సున్నీలు ఉన్నారు. షియాలు సున్నీలే అన్నదమ్ములు అవనప్పుడు ప్రొటెస్టెంట్లు ఏది ఇందులో క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్లు కేథలిక్కులు వాళ్ళే అన్నదమ్ములు అవనప్పుడు ఒకటి చర్చికి ఒకడు వెళ్ళడం, ఒకళ్ళ మసీదుకి ఒకళ్ళు వెళ్ళడం, వాళ్ళు మనకు అన్నదమ్ములు ఎలా అవుతారు? ఏంటి ఇక్కడ జోక్ ఉంటుంది తెలంగాణలో, ఏంటిది గంగా జమున తెహజీబ్, హయ్యెస్ట్ జోకు. ఆవులను కోసేటప్పుడు ఈ గంగా జమున ఎందుకు గుర్తులేదు? గంగా మందే జమున మందే. గంగా అదేంటి వాళ్ళ ఏదో నీళ్ళు ఉంటాయి, జిమ్ వాటర్, జమ్ వాటర్ ఏదో ఉంటుంది. ఓకే. సో గంగా జమున జహజీబ్ కాకుండా గంగా జమ్ పాని అవుద్దా? ఇందాక మీకు ఉదాహరణ ఇచ్చాను, అది జట్కా పద్ధతి మాంసం, హలాల్ పద్ధతి మాంసం అవుద్దా? పోనీ వాళ్ళు మనకు బయ్యాలే అయితే, సాటి హిందూ సోదరుల కోసం వారి నమ్మకాన్ని గౌరవిస్తూ మేము ఈ రోజు నుంచి నో మోర్ కౌ కిల్లింగ్, అప్పుడు బయ్యాలే. కానీ మనం రొట్టె పెట్టి ఆవును పోషిస్తూ ఉంటే, రొట్టెల్లో పెట్టుకుని ఆవును తినేస్తే, మై మాతా బోల్తాయి ఆప్ మై ఖాతా బోల్తాయి, మా మమ్మీ బోల్తాయి ఆప్ అమ్మి యమ్మీ బోల్తాయి. కౌ ఫర్ యూ మమ్మీ, ఫర్ అస్ యమ్మీ. ఇఫ్ యూ థింక్ దే ఆర్ బ్రదర్స్ యు ఆర్ డమ్మీ. నిన్ను విడిచిపెట్టాలి కుమ్మి. అర్థమైందా అమ్మి? అదిరా తల్లి, అదిరా. కాబట్టి నేనేమంటా అంటే, ఈ పిరికి బ్యాచ్ ఉంటారు, మురికి బ్యాచ్, వీళ్ళు సోకాల్ హిందూస్, వీడు బొట్టాడతాడు, కట్టుకుంటాడు, కానీ వీడు నిజం మాట్లాడు, వాడిని ఒక్క క్వశ్చన్ చేయడు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లో ఏదైనా తప్పు ఉంటే అది ఏ మతస్థులైనా నేను క్షమాపణ అడుగుతా. ఇప్పుడు అకార్డింగ్ టు ముస్లిమ్స్ హాజ్ యాత్రకి జీవితంలో ఒకసారినే వెళ్ళాలి, అది వాళ్ళ నియమం. ఓకే.
ఎలా వెళ్ళాలి తెలుసా? చేయి చాచకూడదు, చేయి చాచకుండా వెళ్ళాలి. అది వాళ్ళ రూలు. ఓకే. అంటే సబ్సిడీ తీసుకోకూడదు. మీకు తెలుసా పాకిస్తాన్లో సబ్సిడీ ఇస్తారా హజ్ యాత్రకి? లేదు గురుగారు. సబ్సిడీ ఫర్ హజ్ యాత్ర. According to Wikipedia, the Hajj subsidy was a subsidy based on religion that was given to Hajj pilgrims by the Government of India in the form of discounted airfares, so that a pilgrim can fly to Makkah for Hajj. The policy had always been controversial until it was abolished under the ruling of the Indian judicial organs. ఇదేం కంట్రీ? వీళ్ళ భాషలో సెక్యులర్ కంట్రీ కదా. సెక్యులర్ కంట్రీ అంటే ఇందులో ముక్కు పెట్టకూడదు కదా. ఇప్పుడు మధ్యాహ్నం ఏమి ఉండేవా మనం? సాంబార్ పెట్టి బెండకాయ ఫ్రై చేస్తాం. నీ ఇష్టం. అందులో ప్రభుత్వానికి ఏం సంబంధం అమ్మా? బెండకాయ ఫ్రై కాదు, ఇవాళ దొండకాయ చేయాలి. నువ్వెవరో డెప్పకాయ చెప్పడానికి కదా. వాళ్ళ అజేత్రాలు చేసుకుంటారు, మా తిరుమల అయితే మేము చేసుకుంటాం, వాళ్ళు జెరూసలేం అయితే వాళ్ళు చేసుకుంటారు. గవర్నమెంట్కి ఏం పని? ఇది నీ పని. ట్యాక్స్ ఎందుకు కడతారు? మేమేమో నానా సంకలనాకి 10,000 పెట్టి టికెట్ కొనుక్కోవాలా తిరుమలకి? 300 పెట్టి టికెట్లు కొనుక్కోవాలా? అది యాదగిరి కొట్టి వెళ్తే 500 పెట్టాలా? శ్రీశైలం వెళ్తే డబ్బులు పెట్టాలా? ముట్టుకుంటే 5,000, ఇంకోటి చేస్తే 10,000. ఏంది అసలు? గవర్నమెంట్ కిందకి ఇవన్నీ సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చూడండి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్య, వైద్యం. రోడ్డు మీద అడుక్కునేవాళ్ళు లేకుండా చేయండి చూద్దాం. రోడ్డు మీద అసలు ఆవులు లేకుండా వాటిని అన్నీ సేఫ్గా మంచి ప్లేస్లో పెట్టండి. మంచి ఆర్గానిక్ ఫుడ్ అందరికీ అందేలా చేయండి. అవి చేయవా? ఉచిత బస్సు ఏంది నేను? దేనికి? ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య ఆంధ్ర, ఆరోగ్య భారత్ అవి కదా. దానికి తగలేయండి. 3,000 కోట్లు పెడితే ఎన్ని హాస్పిటల్ వస్తాయంటారు కదా. మతం ఏంటి? వాళ్ళ పండగలు వాళ్ళు చేసుకుంటారు, మా పండగలు మేము చేసుకుంటాం. గవర్నమెంట్కి ఏం పని చెప్పండి? కామెంట్లో అందంగా పెట్టండి. తిడుతూ పెట్టినా పర్లేదు, నేను నెంబర్ ఇస్తాను, దమ్ముంటే ఫోన్ చేయాలి. నా తప్పుంటే క్షమాపణ చెప్తాను సుమా. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో రాధా మనోహర్ గారి శిష్యులం, స్వయాన మేమే మారిపోయాం ఈ మతంలోకి అని కొన్ని బ్రదర్స్ ఛానల్స్లో వీడియోలు పెట్టించడం, సాక్ష్యాలని. ఇదేంటి గురుగారు? అంటే ఇదొక ఈ మధ్య స్టార్ట్ అయింది ఏంటి? అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు చూశారు, మీ వారు కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో, నేను దిగాను, ఆయన ఎవరో స్వామి ఒక్క ఫోటో అన్నాడా? నేను ఏం చేయాలి ఇప్పుడు? మా సెల్లకు వెతుక్కుంటూ వచ్చాను, నీ ఫోటో కోసం వచ్చేనట్టు ఉందా అన్న. ఆయన సెల్ల వెతికితే మీ వారు తెచ్చే లోపల. ఇప్పుడు అతను ఎవరో తెలదు, అతని పేరు తెలదు, ఓ ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడు ఫోటో తీసుకుంటే ఇప్పుడు నా శిష్యుడు అయిపోతా చెప్పమ్మా. రైల్వే స్టేషన్లో కలిసారు ఎవరో, ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో కలిసారు, ఓ సెల్ఫీ. ఇంకంతేనా? ఇంకా వాళ్ళు శిష్యులు అయిపోతారా? సో జీవితంలో ఒక్కసారి కలిశారు, వాళ్ళ భావాలు పంచుకున్నారు. సో హౌ దే బికమ్ మై ఫాలోవర్స్ కదా? కాదు కదా. సో వీళ్ళు ఆల్రెడీ గొర్రెలు పర్వర్టెడ్ ఓ ట్రై చేశారు మన దగ్గరికి. సో వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టారు. ఇక్కడ ఏమీ పీకలేక అంతే. ఇంకో విషయం, ఇప్పుడు ఎవడు క్రైస్తవుడు? ఎవడు క్రైస్తవుడు కాదు. వీళ్ళంతా 50-50 గాళ్ళు. మీకు ఇదివరకు చెప్పానో లేదో, మనం మీకు తెలుసు మన దగ్గర 26 క్వశ్చన్. అవును. ఇందాక నిన్న ఎక్కడబ్బా రైట్ కుర్రాడు, ఇందాక తండ్రి కొడుకులు వచ్చారు. అందులో పిల్లోడు, గురుజీ మీరు సమాధానాలు చెప్పానని మీరు అంటున్నారు, క్వశ్చన్ అడిగారని మీరు అంటున్నారు, కానీ చాలామంది గొర్రెలు మీకు ఆల్రెడీ సమాధానం ఇచ్చేసాం అని వాళ్ళు అంటున్నారు, వీడియోలు పెట్టామని. అంటే నేను చెప్పాను,
సమాధానం ఎవరికి ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. ఉమ్. ఆ సమాధానం నేను ఒప్పుకోవాలి, అప్పుడు సమాధానం ఇచ్చినట్టు కదా. నువ్వేం చెప్పావు? ఏముండవు మధ్యాహ్నం? సాంబారు బెండకాయ ఫ్రై. మాకు రుజువేటి ఇప్పుడు? తిన్నోళ్ళు మీ ఆయన చెప్పాలి, మీ పిల్లలు చెప్పాలి, ఇంకా మిగిలితే గిన్నెలు చెప్పాలి. అవునా? అలాగా అతను చెప్పిన సమాధానం నేను ఒప్పుకుంటే వాడు సమాధానం ఇచ్చినట్టు. ఉమ్. అయితే మరి నాతో కూర్చోవాలంటే దే మస్ట్ బి క్వాలిఫైడ్ కదా.